వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. పసిడి పరుగులకి అసలు బ్రేక్ పడుతుందా లేదా అని చెప్పేసి అనుకున్నాం. ఒకటి కాదు, రెండు కాదు, లక్ష, లక్ష తర్వాత 1,05,000, 1,10,000, 1,20,000, 1,30,000 వరకు కూడా వస్తే ఇంకా సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఇంకా అందని ద్రాక్షనే పసిడి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ కార్తీక మాసంలో పెళ్లిళ్ళు ఉంటాయి. మధ్యతరగతి వాళ్ళు దాదాపుగా అట్లీస్ట్ ఒక 5 తులాల బంగారం కొనాలన్నా కూడా మినిమం 6-7 లక్షల రూపాయలు బంగారంకి వెళ్ళేటువంటి పరిస్థితి. ఇంకా పెళ్లిళ్ళు ఏం చేస్తారు, లేకపోతే ఇంట్లో ఏదైనా శుభకార్యాలకు బంగారం పెట్టాలంటే ఏం తీసుకుంటారు అనుకున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా బుల్లెట్ లాగా తీసుకొచ్చినటువంటి బంగారానికి ప్రస్తుతం బ్రేకులు పడ్డట్టు కూడా తెలుస్తుంది. సో భారీగా తగ్గిన బంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులెటిన్ మార్కెట్ లో చూసుకున్నట్టయితే 10 గ్రాముల బంగారం దాదాపుగా 3,380 తగ్గి 1,27,200కి చేరింది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై 3,100 పతనపై అలాగే 1,16,600గా ఉంది. నిన్న ఇంటర్నేషనల్ మార్కెట్ లో బౌన్స్ 13.10 గ్రామ్స్ ధర $245 తగ్గడమే ఇందుకు కారణమని ట్రెండ్ వర్గాలు తెలిపాయి. ఇటు కేజీ వెండిపై దాదాపుగా 2,000 తగ్గి 1,80,000కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి. సో ఈ ధరలు అంటే ఇంకాస్త తగ్గే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు 1,27,000 ఉన్నాయి కదా, సో అవి దాదాపుగా 1,00,000కి వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏంటంటే అమెరికాలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. అక్కడ ఇవి ఏంటంటే ట్రెండ్ యూనియన్స్ ని సంబంధించి మా ట్రెండ్ మార్కెట్లకు సంబంధించి కూడా ఒక్కొక్కసారి హెచ్చు తగ్గులు తగ్గుతాయి. ఎంతైనా 1,00,000కి అయితే ఇటైతే రాదు, 1,00,000 పైననే ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు భారీగా అని చెప్పేసి అంటున్నాం, కేవలం 3,300 తగ్గితేనే భారీగా అంటున్నాం. అంటే ఇంకా మన ఇంకొక భారీగా అంటే మహా అయితే 10,000 తగ్గే అవకాశం ఉందన్నట్టు కూడా మార్కెట్ వర్గాలు చెప్తున్నటువంటి మాట. సో దీపావళి నాడు ఒక రకంగా శుభవార్త అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కార్తీక మాసం దీపావళి సందర్భంగా 3,380 ఈ రోజు కూడా బంగారం తగ్గే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తున్నారు.